ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీరు లైక్ చేయండి, అలాగే హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ అయితే ఎవ్వరు చేయట్లేదండి, చాలా తక్కువ లైక్స్ అయితే వస్తున్నాయి. ఒక 100 మంది 200 మంది చూస్తే ఒక 20 లైక్లు కూడా రావట్లేదు అనమాట. మరి అలా అయితే ఉన్నారు. స్టోరీ నచ్చట్లేదా, లేకపోతే ఇది ఒరిజినల్ స్టోరీ కాదు నేను క్రియేట్ చేసింది అనుకుంటున్నారో మరి నాకు తెలియదు. కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో థ్రెడ్స్లో కూడా చాలామంది మీరు స్క్రిప్ట్ రాసుకుంటున్నారా, మీకు ఈ స్క్రిప్ట్ ఎలా వచ్చింది అలా అయితే క్వశ్చన్స్ చేస్తున్నారు. అయితే నేను స్క్రిప్ట్లు అయితే ఏమి రాయను, డైరెక్ట్గాను స్టోరీ చెప్పడం అయితే జరుగుతుంది. పైగా నేను స్టోరీ చెప్పేటప్పుడు అది ఏ ఇయర్లో జరిగింది, ఎక్కడ జరిగింది ఇవన్నీ కూడా చెప్తున్నాను. నేమ్స్ అయితే కొన్ని చేంజ్ చేస్తున్నాను, ఎందుకనంటే వాళ్ళ గురించి బయట వాళ్ళందరికీ తెలుస్తుంది అని చెప్పేసి నేను నేమ్స్ అయితే గుప్తంగా ఉంచడం అయితే జరుగుతుంది. కొన్ని మన సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి వస్తాయి నాకు స్టోరీస్, కొన్ని వచ్చేసి మా వాళ్ళని నేను అడుగుతాను. ఎందుకనంటే మా చుట్టాల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ చెప్తే కొంచెం మంచిగా మనకి ఇక్కడ బాగుంటుంది అని చెప్పేసి నేను అవి అయితే అడిగి మరీ చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా అసలు విషయం ఏంటి అని అంటే, నేను ఎక్కడికి వెళ్ళినా నా చుట్టుపక్కల సరౌండింగ్స్ దగ్గరలోని ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారా అని వెతుక్కుంటాను. లేదు అని అంటే పువ్వుల కొట్టు దగ్గర, కాయగూరల కొన్ని దగ్గర, ఇలా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఒకసారి అడుగుతాను అనమాట. వాళ్ళు నవ్వుకొని తిట్టుకుంటే తిట్టుకొని, మీకేమైనా హర్రర్ ఎక్స్పీరియన్స్ అయ్యిందా, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఇవన్నీ కూడా నేను అడుగుతాను. అడిగి తెలుసుకొని మీకు రియల్ స్టోరీస్ని అయితే ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను. కొన్ని నేను వేరే ఛానల్స్లోని చూసాను అనుకోండి, అంటే నార్త్ ఛానల్స్లోనే, ఎందులోనైనా హిందీ చూస్తాను ఎక్కువగాను, అందులో చూసాను అనుకోండి, నాకు బాగా నచ్చితే, అలాగే అది రియల్ అనిపించాలి, అలా అనిపిస్తే ఖచ్చితంగా నేను ఇక్కడికైతే తీసుకొస్తున్నాను, మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సో కొన్ని ఇన్స్టాగ్రామ్లోవి మరి ఇలా అయితే నేను గ్యాదర్ చేసుకుంటున్నానండి నా స్టోరీస్. మరి ఇందులోని కొన్ని రియల్ ఉండొచ్చు, కొన్ని ఫేక్ ఉండొచ్చు, కొన్ని వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేసినవి చెప్తున్నారు, ఇవన్నీ కూడా మిక్సప్ అయి ఉంటాయి. సో నన్ను తప్పు పట్టకండి, స్టోరీ వినాలి అనుకున్న వాళ్ళు వినండి అంతే. సో ఇప్పుడు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను పువ్వులు ఎక్కువగా కొంటూ ఉంటాను, ఎందుకంటే దేవుడికి, అమ్మవారికి, లలిత అమ్మవారికి పెట్టడానికి. అలాగే ఈ ఇంట్లోని మా వారు ఎప్పుడైనా పువ్వులు కొని తీసుకొస్తే మాల కట్టి నేను పెట్టుకోవడం, అమ్మవారికి వేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు నేను ఎక్కువగా బల్కీగా పువ్వులు కొనేటప్పుడు ఒక ఆవిడ దగ్గర అయితే విన్నాను. ఆవిడే చెప్పింది, అంటే అడిగాను, అడిగితే ఆవిడ చెప్పడం అయితే జరిగింది. ఆవిడ పువ్వులు కొట్టి ఎక్కడ పెట్టిందని అంటే, పక్కన చేపలు అవి అమ్ముతున్నారు, అక్కడైతే పెట్టిందనమాట. మంచి గుబాళింపుతో నీ వాసన ఉంటే అది దేవుడికి పెడదాం అనుకునేటప్పుడు పక్కన వాసన వస్తుంటే మనకి చాలా ఇరిటేటింగ్గా ఉంటుందిగా. అయితే నేను అడిగాను అనమాట, ఇక్కడ ఎందుకు పెట్టావు, ఇంకో దగ్గర పెట్టుకోవచ్చు కదా, లేకపోతే ఆవిడని దూరంగా వెళ్ళిపోమని చెప్పొచ్చు కదా అని అంటే, అప్పుడు ఆవిడ చెప్పిందనమాట, అమ్మో ఆవిడ నోట్లో నోరు పెట్టకూడదు, ఆవిడ దెయ్యాలని పంపిస్తుంది అని చెప్తూ తనకి జరిగిన రియల్ ఇన్సిడెంట్ గురించి అయితే నాకు చెప్పిందండి. అదే ఈరోజు నేను మీతోనైతే షేర్ చేయబోతున్నాను. అయితే ఆవిడ ఉండేది ఏంటి అని అంటే, మాకు ఇక్కడ దగ్గరలోనే అమ్ముతారు, కాకపోతే వాళ్ళు ఉండేది వాల్తేరు దగ్గర. అయితే ఈవిడ వాల్తేరు దగ్గర నుంచే వస్తుంది, అండ్ పక్కనున్న పువ్వులు అమ్మే ఆవిడ కూడా వాల్తేరు దగ్గర నుంచే వస్తుంది. అయితే పువ్వులు అమ్మే ఆవిడ కూడాను అక్కడ సరౌండింగ్స్లో ఎక్కడో ఏదో ఏరియా చెప్పింది, అక్కడి నుంచి అయితే వస్తుంది. అయితే ఈ పక్కన కూర్చున్న ఆవిడంట ఎప్పుడో ఈవిడ అలాగే ఆవిడతో తగువు పెట్టుకుందాను. అయితే ఈవిడ పక్కనే ఇలా పెట్టుకున్నారు కదా, మరి ఖచ్చితంగా తగువులు అయితే వస్తాయి. అంతేకాదు కస్టమర్స్ కూడాను, ఈవిడికి పువ్వులు కొన్ని దగ్గరికి వచ్చిన కస్టమర్స్ ఎవరైతే ఉంటారో చాలా మంది నాలాంటి వాళ్ళు అయితే వెళ్ళడానికి ఇష్టపడరు, ఇంకా మానేస్తారు. ఇంకా అలానే అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మంది అన్నారంట, ఇలాగా ఏంటి లక్ష్మి పక్కన ఇలా పెట్టి ఉన్నాయి కదా, కొంచెం దూరంగా పెట్టుకోవచ్చు కదా, లేదంటే ఆవిడనే ఇంకా దగ్గర ఎక్కడైనా పెట్టుకోమనొచ్చు కదా అని అంటే, ఇంకా ఆవిడైతే అడిగిందంట, లక్ష్మి అన్న ఆవిడైతే అడిగిందంట ఆవిడకి, ఏమని
నువ్వు మొన్న వచ్చావు, నా బేరం అంతా కూడా పోతుంది, నువ్వు నా పక్కన పెట్టుకోవడం వల్ల కొంచెం అవతలకి పెట్టుకోవచ్చు కదా, లేదంటే ఇంకో చోట పెట్టుకోవచ్చు కదా, అటుపక్క అంతా కూడా ప్లేస్ ఖాళీగానే ఉంది కదా అని అంటే ఇంకా గొడవ అయితే స్టార్ట్ అయిందంట. ఇద్దరు కూడాను అలాగా చాలా పెద్ద గొడవ అయితే అయిపోయింది. తెలుసు కదా మరి, ఇంకా అలాంటి వాళ్ళు జుత్తులు పట్టుకుంటారు. అలానే రోడ్డు మీద జుత్తులు పట్టుకున్నారు. ఆవిడ తెగ తిట్టిందంట. తిట్టింది. ఈ లక్ష్మి అన్న ఆవిడ కొంచెం బలిష్టంగానైతే ఉంటుందన్నమాట. ఆవిడ ఏం చేసిందంట, కొట్టిందంట. గట్టిగా కొట్టేసరికి ఆమె చాలా సన్నంగానైతే ఉంటుంది, కానీ ఎముక బుష్టి అనమాట. కొట్టేసరికి నన్నే కొడతావా అని చెప్పేసి ఈవిడ్ని తన్నిందంట. పైగా జుత్తు కూడా పట్టుకుందంట. ఇద్దరు జుత్తులు పట్టుకున్నారు. మరి ఆ టైంలో ఏం జరిగిందో తెలీదు. కొంతసేపటికి అందరూ వచ్చి ఆ గొడవ అయితే ఆగిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే ఎవరు మటుకు వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నుంచి లక్ష్మి అనే ఆవిడకి సాయంత్రం అయ్యేసరికి ఫీవర్ అయితే వచ్చిందంట. తన్నుకున్నారు కదా బాగాను రోడ్డు మీద పడి, ఇంకా దానివల్ల ఫీవర్ వచ్చింది అనుకుంది ఆవిడ. ఏదో మాత్ర ఉంటే వేసుకొని ఇంట్లోనే ఉండిపోతే ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదంట. అస్సలు నిద్ర పట్టలేదంట. ఏంటో ఏదో అలజడిగా గుండెల్లోని గుబులుగా దడగా అనిపించిందంట. అనిపించేసరికి ఆవిడ ఈ జ్వరం వలన అలాగ అనిపిస్తుందేమో అని అనేసుకుంది. మర్నాడు లేచే ఓపిక కూడా ఆవిడకైతే లేదు. టాబ్లెట్ వేసుకున్నప్పటికీ కూడా జ్వరం అయితే అప్పటికి కాస్త ఒక అరగంట తగ్గిందంట. తర్వాత మళ్ళీ జ్వరం అయితే వచ్చేసింది. ఒళ్ళంతా నొప్పులు చేసేయడంతో ఇంక ఇలా లాభం లేదు, తన్నేసుకున్నాము, అందుకే ఇలాగ అయ్యింది అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళింది. ఆవిడకి ఇద్దరు పిల్లలు, ఇద్దరు బాబులే. వాళ్ళ ఆయన సరిగ్గా చూసుకోడు, పెద్దగాను తాగేసి రావడం, ఈ అమ్మాయి దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా లాక్కి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఇంకా పాపం తను ఒక్కరిదాయే హాస్పిటల్కి అయితే పిల్లల్ని స్కూల్కి పంపించేసి హాస్పిటల్కి అయితే వెళ్ళిందంట. ఏదో గవర్నమెంట్ హాస్పిటల్లోని టాబ్లెట్లు ఇంజక్షన్ ఏవి ఇచ్చారు, వేయించేసుకొని ఇంటికి అయితే వచ్చేసింది. ఇంటికి వచ్చింది కానీ ఎవరో తనతోని ఉన్నట్టు ఒక ఫీలింగ్, ఒళ్ళంతా కూడాను తేలిపోతుందంట. అంటే ఇంజెక్షన్ పడింది కదా, కాస్త ఒళ్ళంతా కూడా తేలిపోతున్నట్టుగా అనిపిస్తేనేమో ఈవిడ పడుకుందంట. పడుకుంటే ఈవిడ చెవులోకి ఎవరో వచ్చి నీ బ్రతికేందుకే, ఇంకా చచ్చిపోతే నువ్వు కాదా, చచ్చిపో అని అంటున్నట్టుగానైతే వినపడుతుందంట. తనకి అసలు ఏదోలాగా అయిపోయిందంట. నిద్దటి మత్తులో ఉంది, బాగా నిద్దటి మత్తులో ఉంది. టాబ్లెట్లు వేసుకొని పడుకుని పోయింది, ఒళ్ళు తేలిపోతుందని. పడుకుని పోయేసరికి ఇలాగా చెవులోని గిర్రున వినబడుతుందంట. వాయిస్ అలాగాను రిపీటెడ్గాను వినబడుతుంటే ఎవరికైనా ఇరిటేటింగ్గా ఉంటుంది కదా. లెగుద్దామంటే లేవలేకపోతుంది, మత్తులో ఉంది, ఈ టాబ్లెట్ల మత్తులో ఉంది, లేవలేకపోతూ ఉంటే ఇంకా లాభం లేదా అని చెప్పేసి దేవుణ్ణి తలుచుకొని లేచి కూర్చుంటే గిర్రుని తల అయితే తిరిగేసింది, ఇసిరేస్తుందంట, ఓ పక్కకి ఇసిరేస్తున్నట్టుగాను. ఇసిరేస్తుంటే మళ్ళీ పడుకుంటే అప్పుడు తన మీదకి ఎవరో వచ్చి ఎక్కినట్టుగా అనిపించి తను ఇంకా లేవనివ్వకుండా నొక్కేస్తున్నట్టు, అంటే పాతాళానికి నొక్కేస్తుంటే ఎలాగ అనిపిస్తుంది అలా అయితే అనిపిస్తుంది. తన కళ్ళు కూడా విప్పలేకపోతుంది. అలా అయితే అయిపోయిందంట. అయిపోయేసరికి ఇంకా దేవుణ్ణి తలుచుకొని అలాగా పాపం ఉండిపోయిందంట. తనకు తెలియకుండానే యూరినేట్ చేసేసిందంట. ఇంకా ఒళ్ళంతా కూడాను చెమటలు పట్టేసి యూరినేట్ చేసేసి పాపం అలా ఎంతసేపు ఉండిపోయిందో ఆవిడకి తెలియదంట. సాయంత్రం పిల్లలు 4:30కి ఎంతకో ఇంటికి వచ్చేసరికి మంచం మీద అలానే ఉందంట పాపం ఆవిడ. ఉండేసరికి అమ్మ అంటూ మగపిల్లలు కదా దగ్గరికి వెళ్ళారు. అమ్మ ఏమైందమ్మా అంటే మెల్లగా లేచి అప్పుడు కూర్చొని వణికిపోతుంటే పాపం పిల్లలే ఏవో అన్ని కూడా చేసేసి, వాళ్ళు బాగా పిల్లలకి కూడా ట్రైనింగ్ ఇస్తారు పనులు చేయడం. మనం అయితే నేర్పించం, కానీ అలాంటి వాళ్ళు చక్కగా పిల్లలకి చిన్నప్పటి నుంచే అన్నం పెట్టడం, వండుకోవడం ఇలాంటివన్నీ కూడా నేర్పుతూ ఉంటారు. ఇంట్లో పనులు చేసుకోవడం ఇవన్నీ కూడాను చాలా మంచి పద్ధతి. మరి అలాగే ఆ పిల్లలు ఇద్దరు కూడాను అన్నీ చేశారంట. ఏదో రైస్ పెట్టారంట, కూర ఏదో చేసేసారంట. చేసేసి ఈవిడ లేపితే ఈవిడ లేచి మెల్లిగా స్నానానికి వెళ్ళి
మళ్ళీ వచ్చి కూర్చుండేసరికి ఎవరో తనకి చెవులోని మళ్ళీ అలానే ఏంటి అని అంటే, నీ బతికెందుకు, నువ్వు చచ్చిపోతే కాదా, వెళ్ళి దేని కిందైనా పడిపో అన్నట్టుగానైతే గిరున వినిపిస్తుందంట, చెవులో వినిపిస్తుంది. బయటికి ఎవరు లేరు, ఆవిడకి చెవులో అలాగా రిపీటెడ్గా వినిపిస్తుంది అనమాట. వినిపిస్తూ ఉంటే తను ఒక రకంగాను హిప్నటైజ్ అయిపోతారు ఎవరైనా కూడా. అయితే తనకి భయం వేస్తుంది. ఈలోగా భర్త తాగేసి వచ్చాడు, ఫుల్గా తాగేసి వచ్చాడు. తనకి అదే పనంట, రోజు కూడా తాగేస్తాడంట ఫుల్గాను. తిన్న దగ్గర ఉన్న డబ్బులు కూడా తీసుకొని వెళ్ళిపోతూ ఉండేవాడంట. అయితే తాగేసి వచ్చాడంట. వచ్చేసరికి ఇంకా ఈవిడికి అయితే పిచ్చెక్కిపోతుందో, పక్కనేమో ఇలా అవుతుంది. ఇంట్లో చూస్తే చిన్నపిల్లలు, వాడేమో తాగేసి వస్తే ఇంకా వాడితో నాకెందుకు అన్నట్టుగా ఈవిడ పక్కన కూర్చొని ఉందంట. ఏమే ఈరోజు చేపల కూర వండమన్నాను వండేవా అని వస్తూనే అన్నాడంట. అంటే లేదు నాకు బాగాలేదు, ఇలాగ హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను, తర్వాత ఏం జరిగిందో తెలియదు, ఇలాగ ఉండిపోయాను అనేదో చెప్తుందంట. అంతే, ఇంకా అక్కడ ఏది దొరికితే అది, అంటే ఇంట్లోని సామాన్ ఉంటాయి కదా, సామాన్ ఏది దొరికితే అది చేతికి దొరికిన దాంతో కొట్టేస్తూ ఉండేవాడంట పాపం ఆవిడని. అలాగే అక్కడ ఉన్న ఏదో తెపాలది తీసుకొని ఇనపది దాంతో కొట్టాడంట. కొట్టేసరికి పాపం పడిపోయింది ఆవిడ. అందులోకి బాగా నీరసంగా ఉంది కదా, టాబ్లెట్లు ఒకటి వేసుకుంది, ఏం తినలేదు, ఫుడ్ అది సరిగ్గా లేదు. పాపం పడిపోయిందంట అక్కడే స్పృహ లేకుండాను. పిల్లలు ఏమో ఏడుపంట, ఎందుకు నాన్న ఇలా కొట్టేసావు, అమ్మకి ఏదో అయిపోయిందని. వాడు కొట్టేసి అది అక్కడ పడేసి వాడు ఇంట్లో ఉండకుండా ఇంట్లో నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాడు. పిల్లల్ని ఇంటిని ఆవిడ్ని అలా వదిలేసి వెళ్ళిపోతే ఎంత దారుణం చూడండి. వెళ్ళిపోతే ఈవిడేమో అలానే స్పృహ తప్పి పడిపోయింది. పిల్లలు ఎంతో ప్రయత్నించారంట, నీళ్ళు తెచ్చి వేశారంట, ఏవేవో చేశారంట. పాపం చిన్నపిల్లలు కదండి, ఒక 5th క్లాసు 7th క్లాస్ చదువుతున్న పిల్లలకి ఏం తెలుస్తుంది చెప్పండి. అయితే పాపం స్పృహలోకి తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారంట. చేసినా కూడాను ఆవిడైతే స్పృహలోకి రాలేదంట. ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళని పిలిస్తే ఎవరో పక్కింటి ఆవిడ వచ్చి మెల్లగా తీసుకొచ్చి అలాగా మంచం మీద పడుకోబెట్టిందంట. పడుకోబెట్టి ఏం కాదులే, మీ అమ్మ స్పృహలో లేదంతే అని చెప్పేసి నీళ్ళు తెచ్చి జల్లిందంట. లేదు, ఇంకా స్పృహలోకి అయితే రాలేదు ఆవిడ. రాకపోతే కొంచెం నీళ్ళు పట్టి చూద్దాం అని చెప్పేసి కూర్చోబెట్టి ఆవిడ ఒడి మీద ఇలా పెట్టుకొని ఆవిడకి నీళ్ళు అయితే పట్టిందంట. లక్ష్మికి నీళ్ళు పడితే కొంచెంగా తాగిందంట. ఆ తర్వాత ఒక 5-10 నిమిషాల తర్వాత కొంచెంగా స్పృహలోకి వచ్చిందంట. ఏమైంది లక్ష్మి ఏంటంటే, ఇలాగా దిక్కుమాలనోడు వచ్చి కొట్టేశాడు, నన్ను పడిపోయాను అని ఏదో చెప్పిందంట. అయిపోయింది. ఏటి ఇలాగైపోయావు, ఒక్క రోజుకే బాగా నీరసంగా అయిపోయావు, ఒళ్ళు పళ్ళు అన్నీ లాగేసేయండి అని అంటే, ఏటి చెప్తానే ఏటో తెలియట్లేదు వదిన, రాత్రి నుంచి నాకు చాలా నీరసంగా ఉంది, నిన్న దాంతో గొడవ అయిన దగ్గర నుంచి ఇలాగందంటే, ఎంత పని చేసావు, అది మంచిదే కాదు, నీకు తెలీదా, అది దెయ్యాలను వదులుతుంది, అది చాలా పనికిమాలిన అయ్యే అలాగే ఇలాగని ఆవిడైతే అంటుందంట. అంటే అప్పుడు ఈవిడికి భయం వేసిందంట. అమ్మో అది అలాంటిదాయా అని తెలుసుకున్న తర్వాత ఈవిడ భయపడిపోయి ఏం చేయాలి నాకేం తెలియట్లేదు, చెవులో ఇలాగా గిరున ఆ మాట అయితే వినపడుతుంది, నువ్వు చచ్చిపో అని వినపడుతుంది, పైగా ఈడేమో ఇలా తాగేసి వచ్చి నన్ను కొట్టాడు వదినా అని ఆవిడ గొల్లుమని ఏడుపు మొదలెట్టిందంట. అలా కాదు, యాడకు రేపు తెల్లవారే ఏదో చూద్దాంలే, నువ్వు పడుకో అని చెప్పేసి అన్నం ఏదో కొంచెం ఉంటే పెట్టండిరా తినేస్తుంది మీ అమ్మ అంటే పెట్టారంట. తిన్నదంట, తినేసి పడుకున్నారంట. ఈ పక్కింటి ఆవిడ వెళ్ళిపోయింది, ఎవరు లేరు ఇంట్లోని. పిల్లలిద్దరూ పక్కన పడుకున్నారు కిందన, ఈవిడేమో మంచం మీద పడుకుంటే రాత్రి కరెక్ట్గాను 1 గంట అయిందంటండి. అయ్యేసరికి ఒక నల్లటి ఆకారం వచ్చి కాళ్ళ దగ్గర కూర్చుందంట. కూర్చొని కొట్టి లేపుతుందంట, ఇలా తట్టి లేపుతుందంట. లేపుతుండేసరికి టక్కున తెలివచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి ఆ నల్లటి ఆకారం చాలా భయంకరంగానైతే ఉందంట. అదేమో ఈవినేమో రా వెళ్ళిపోదాం రా అంటూ ఈవిని చేపట్టుకొని లేపిందంట. ఇలాగ లేపేసరికి అలా లావుగా ఉంటుంది ఆవిడ. అంత దెబ్బ తగిలింది, అప్పుడు కూడా ఎవరు లేకపోయారు. అలాంటిది ఆ నల్లటి నీడ లాంటి ఆకారం ఇలా చేపట్టుకొని ఇలా అనేసరికి ఈవిడ ఇలా లేచిపోయింది. చాలా తేలిగ్గా అనిపిస్తుందంట ఆవిడకి, అంత శరీరం అంతా కూడాను చాలా తేలిగ్గా అనిపిస్తుందంట.
రా పద వెళ్ళిపోదాం నాతో పాటుగా రా అంటూ తీసుకెళ్ళిపోతుందంట. ఇంట్లో నుంచి తలుపు తీయకుండానే బయటికి అయితే వెళ్ళిపోయింది. ఈవిడ కూడా అలాగే బయటికి దాంతో పాటుగా వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోతూ ఉంటే తనకేం తెలియట్లేదంట, అసలు తన బాడీ పరిస్థితి ఏమీ తెలియట్లేదు. అంటే ఏదో తేలిగ్గా గాల్లో తేలుతుంటే ఎలా ఉంటది అలా అయితే అనిపిస్తుందంట ఆవిడకి. ఇంకా అలా వెళ్ళిపోతుంటే తేలిగ్గా అనిపిస్తుందంట. అదేమో చేయి పట్టుకొని వదలకుండా పట్టుకొని అలా లాక్కొని వెళ్ళిపోతుందంట. అలా లాక్కొని వెళ్ళిపోతుంటే ఎక్కడికి అని ఈవిడ అడుగుతూ ఉంటే ఉండు వెళ్తున్నాం కదా ఉండు అంటుందంట. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆవిడకి తెలిసింది ఏంటి అని అంటే ఆ చేపలమ్మే ఆవిడ ఉంది కదా వాళ్ళ ఇంటి వైపు తీసుకువెళ్తుంది. వాళ్ళ ఇంటి వైపు తీసుకెళ్తుంటే ఇక్కడికి ఎందుకు తీసుకొస్తున్నావు, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు నన్ను, నువ్వెవరు అని అడుగుతుందంట. అప్పుడు అడుగుతుంటే పద వచ్చేసాం అంటూ అక్కడి వరకు తీసుకువెళ్ళిపోయిందంట. తీసుకువెళ్ళిపోయేసరికి అక్కడేమో అది జుత్తిప్పుకొని ఇలాగా భీకరంగా కూర్చొని ఏవేవో బొమ్మ లాంటిది ఒకటి నల్లటి బొమ్మ లాంటిది తయారు చేసి దానికేమో జుత్తు ఏదో పెట్టి అంటించి దాంతోనేమో ఏవో చేస్తుందంట. వచ్చేవా దా నీకు ఏం చేయాలో నాకు బాగా తెలుసురా కూర్చో అని చెప్తుందంట. అంటుంటే ఈవిడికి ఏం అర్థం కాలేదు. అసలు ఈవిడ ఒళ్ళు తేలిపోతుంది, అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఈ లోపేమో అది చూడగానే ఆవిడ భయపడిపోయి అక్కడి నుంచి పరుగందుకొని వెనక్కి అయితే వచ్చేస్తుంటే ఆ నల్లటి ఆకారం వచ్చి జుత్తు పట్టుకుందంట. జుత్తు పట్టుకొని రావే రా అంటూ లాక్కెళ్తుందంట. ఈ లోపు అమ్మ రక్షించు తల్లి అని దుర్గమ్మని వేడుకుంటుందంట. ఈవిడ దుర్గాదేవి భక్తురాలు అనమాట. పువ్వులు తీసుకొస్తే ఖచ్చితంగా ముందు శుక్రవారం అమ్మవారికి వాళ్ళ ఇంటి దగ్గర ఒక టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్లో అమ్మవారికి ఫ్రీగా పువ్వులు ఇచ్చేసి అప్పుడు మిగతావి అమ్మడానికి అయితే వస్తుంది. అయితే ఆ తల్లినే వేడుకుంటుందంట, అమ్మ తల్లి రక్షించు అనేసి. ఈలోగా వాళ్ళ ఇంట్లోని చిన్నపిల్లడు లేచి బాత్రూమ్ కని వెళ్ళి వస్తూ సమయంలోని చూశాడు. ఇలా పళ్ళు గట్టిగా బిగబెట్టేసి చేతులు రెండు కూడా ఇలాగా గట్టిగా బిగించేసి మంచానికి ఇలాగా అతుక్కుపోయి ఇలాగైతే అయిపోతుందంట ఆవిడ నిద్దట్లోని. అయిపోతుంటే నేను రాను అంటూ గట్టిగా అరుస్తుందంట. పక్క నుంచి దుర్గమ్మని తలుస్తుందంట నిద్దట్లో. తలుస్తుంటే వాళ్ళ పెద్ద అబ్బాయి లేచి అమ్మ అంటూ గట్టిగాను లేపుతున్నాడంట. ఈ లోపు స్పృహ వచ్చిందంట. స్పృహ వచ్చేసరికి ఒక్కసారిగా ఆమె ఆత్మ ఆ బాడీని గట్టిగా ఇలాగా గుద్దుకున్నట్టుగానైతే అయ్యిందంట. ఎక్కడో ఉన్న ఆత్మ అంటే వెళ్ళిపోయిందనమాట. ఈ ఆత్మ అలా నడుచుకొని ఆ నల్లటి షాడో వెనకాతలు వెళ్ళిపోయింది. వచ్చి ఈసారి వీళ్ళలో కలిసినట్టుగానైతే అనిపించిందంట. ఇంకా గుండె దబదబా కొట్టేసుకుంటుందంట. ఎక్కడికో దూరంగా వెళ్ళి పరిగెడితే ఎలాగా గుండె అలిసిపోయి కొట్టుకుంటుంది అలా అయితే కొట్టేసుకుంటుందంటే ఇంకా భయపడిపోయింది ఆవిడ. భయపడిపోయి కూర్చొని ఏడ్చేస్తుందంట. అమ్మ ఏడకమ్మా ఏమైందమ్మా, ఏం కాదమ్మా నీకు అంటే అక్కడ దేవుడి దగ్గర బొట్టు తీసుకురా, దుర్గమ్మ దగ్గర బొట్టు తీసుకురా అంటే తీసుకొస్తే పెట్టుకుందంట. పెట్టుకొని అలా కూర్చుందంట. అప్పటికి 2 అయితే అయిపోతుంది, 2:30 అవుతుంది. కొంతసేపు అయిన తర్వాత ఇంకా వాళ్ళు వేరని లెగిస్తారండి. ఎందుకనంటే పువ్వులు తెచ్చుకొని అవి మాలు కట్టుకోవడం అమ్ముకోవడం ఇవన్నీ టైం పడతాయి కదా, అందుకనే వేరం లెగడం వాళ్ళకి అలవాట్లు. ఈవెన్ చేపల వాళ్ళు కూడాను రోజు 3:30-4 ఆ సమయానికల్లా లేచిపోయి వాళ్ళ పనులన్నీ చేసేసుకొని ఇంట్లో సర్దుకొని అప్పుడు వీధిలోకి రావడం అనేది జరుగుతుంది. అయితే అలాగే ఆవిడేమో ఇంకా లేచి కూర్చొని అలా తలంతా తిరిగిపోతుందంటే ఇసిరేస్తుందంట. పక్కింటి ఆవిడని పక్కింటి అత్తని పిలు అని అంటే పక్కింటి ఆవిడని పిలుచుకొస్తే ఆవిడ వచ్చిందంట. పాపం వస్తే ఇలాగ అవుతుంది, నాకు ఇలా కళ్ళలో కనిపించిందంటే పిచ్చిదాన్ని, అది కళ కాదే నిజంగానే అది ఏదో చేస్తుంది నీ మీద అని చెప్పేసి ఈవిడికి తెలిసిన ఆయన దగ్గరికి అయితే తీసుకెళ్ళిందంట. అతను చాలా చేశాడంట, ఏవేవో ప్రక్రియలు అయితే చేశాడంట. ఈవిడికి కూడా తాయెత్తు కట్టాడంట, ఇంకా ఏవేవో చేశాడంట పూజలు. అవి డబ్బులు ఇచ్చిందంట, బోల్డ్ అంత డబ్బులు కూడా అయిపోయాయంట. అయినా కూడా అది విడిచిపెట్టట్లేదు. అయితే అతను ఏవేవో పూజలు చేసి మొత్తానికైతే తిన ఆత్మని విడిపించాడు, ఆవిడ దగ్గర నుంచి విడిపించాడు. కానీ దాని జోలికి మట్టుకు నువ్వు వెళ్ళకు, దాన్ని ఏం చేయలేకపోయాడు అతను కూడాను.
దాని జోలికి నువ్వు వెళ్ళకు, ఎట్టి పరిస్థితుల్లో కూడాను. దానికి ఒక నమస్కారం పెట్టి, అమ్మ తల్లి నీకు నమస్కారం, నేను నీ వైపు రాను, నువ్వు నా వైపు రాకు, నా వైపు చూడకు అని చెప్పేసి నువ్వు దాంతో దూరంగానే ఉండు అని అంటే, అప్పటి నుంచి అది పక్కన ఉన్నా కూడా ఏం పని, ఈవిడ పూలు కొట్టు దగ్గర అక్కడ చెత్త అంతా ఉంటుంది కదా, చేస్తారు చేపలు అవి చేస్తారు కదా, ఆ చెత్త అంతా తీసుకొచ్చి ఈవిడ పువ్వుల కొట్టు దగ్గర వేస్తున్నా కూడా ఈవిడ అక్కడ ఒక చీపురు పెట్టుకొని దాంతో నవతలి కాలలో తుడిచేస్తుంది. కానీ ఆవిడ ఒక్క మాట కూడా అనట్లే. అడిగితే ఆవిడ ఇదంతా ఈ స్టోరీ అంతా కూడా అక్కడైతే చెప్పలేదు. ఎందుకనంటే పక్కనే ఆవిడ ఉంది. అమ్మ తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసింది. నాకు తన నెంబర్ అయితే ఉంది నా దగ్గర, ఆవిడ నెంబరు. పువ్వులు తెచ్చావా లేదా అని కాల్ చేస్తూ ఉంటాను. అయితే ఫోన్ చేస్తే ఈ విషయం అంతా కూడా చెప్పింది అనమాట. అమ్మాయి అది అలాంటిదాయి, అందుకే దాని ముందు ఏం మాట్లాడకూడదు, ఏం అనకూడదు, అన్ని విషయాలు తెలిసిపోతాయి దానికి. అంతేకాదు మన మీదకి దెయ్యాలను వదులుతుంది అది, అందుకనే దానికి దూరంగా ఉంటాము. అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఇలాంటి పనులు అయితే చేస్తూ ఉంటారని ఆవిడైతే చెప్పిందండి. తనకి జరిగిన రియల్ ఇన్సిడెంట్ని మీకైతే షేర్ చేశాను. ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. లాస్ట్ వీడియోకి మనకి వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయనేది చూసేయండి మరి.